ప్రముఖ వ్యాపారవేత్త వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ మరోసారి నోటీసులు పంపించింది. హర్యానాలోని షికోపూర్ గ్రామంలో జరిగిన భూమి కొనుగోళ్లకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని సమన్లో పేర్కొంది. ఈడీ సమన్లు జారీ అయిన తర్వాత వాద్రా తన నివాసం నుంచి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కాలినడకన వెళ్లారు. ఈ సందర్భంగా ఈడీ కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఏదైనా మంచి పని చేసినప్పుడల్లా తనను అణచివేయడానికి ప్రయత్నిస్తారని పేర్కొన్నారు. ఈడీ సమన్లు జారీ చేయడాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం దర్యాప్తు సంస్థల అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. తన దగ్గర ఏమీ లేదని, అందుకే తనను ఎటువంటి భయం లేదని తెలిపారు. అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పారు. చూస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ మరోసారి నోటీసులు పంపించింది. షికోపూర్ గ్రామంలో జరిగిన భూమి కొనుగోళ్లకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని సమన్లో పేర్కొంది. ఈడీ సమన్లు జారీ అయిన తర్వాత వాద్రా తన నివాసం నుంచి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కాలినడకన వెళ్లారు. ఈ సందర్భంగా ఈడీ కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఏదైనా మంచి చేయాల్సినప్పుడల్లా తనను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈడీ సమన్లు జారీ చేయడాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం దర్యాప్తు సంస్థల అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్. పవన్, కాంగ్రెస్ నేత వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే హర్యానాలో భూ ఒప్పందం కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈరోజు మరోసారి నోటీసులతో పాటు సమన్లు కూడా జారీ చేసింది. ఈ కేసులో ఈడీ రాబర్ట్ వాద్రాను మనీ లాండరింగ్ ఆరోపణలపై ప్రశ్నించడానికి సమన్లు జారీ చేసినట్లు కూడా విశ్వసనీయంగా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ కేసులో మొదటి సమన్లు ఏప్రిల్ 8 తారీఖున జారీ చేయడం జరిగింది. అయితే 8 తారీఖు నాడు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈడీ అధికారులు మళ్ళీ తాజాగా ఇవాళ మరోసారి సమన్లు జారీ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా హర్యానాలో ఈ భూ ఒప్పందాలలో రాబర్ట్ వాద్రా సంబంధించిన స్కైలైట్ హాస్పిటాలిటీకి సంబంధించిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ విషయంలో విచారణ కోసం ఈడీ అధికారులు ఈడీ ముందు హాజరు కావాలని గతంలో కోరడం జరిగింది. అయితే వాద్రా కంపెనీకి సంబంధించి 2008లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుండి దాదాపు 7.8 కోట్లకు సంబంధించి గుర్గాంలోని షికోపూర్లో దాదాపు 3.5 ఎకరాలకు సంబంధించిన స్థలాన్ని కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థలం విషయంలోనే ఈడీ సమన్లు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే తర్వాత వాద్రా కంపెనీకి సంబంధించి భూమిని 58 కోట్లకు రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ 58 కోట్లకు డిఎల్ఎఫ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మినట్టు కూడా ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ మనీ లాండరింగ్ పథకంలో భాగమని ఈ విషయంపై ఈడీ అధికారులు ఇప్పటికే సమన్లు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆకస్మిక లాభాల వెనుక ఉన్న డబ్బుల వివరాలు ఈడీ అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి వ్యవహారంపై మరోసారి ఈడీ అధికారులు రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే గతంలోనే ఏప్రిల్ 8 తారీఖుననే ఈ ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. తాజాగా మళ్ళీ ఇవాళ ఈడీ అధికారులు సమన్లు జారీ చేయడంతో ఆయన ఏ విధంగా ఈడీ అధికారుల సమన్లు జారీ చేసిన తర్వాత ఆయన ఈడీ అధికారుల ముందు హాజరవుతారా లేక అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏప్రిల్ 8 తారీఖున జారీ చేసిన సమన్లకు ఆయన ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు. మళ్ళీ తాజాగా సమన్లు జారీ చేయడంతో మరి రెస్పాండ్ ఇస్తారా లేదని కూడా కాస్త ఉత్కంఠగా మారిన పరిస్థితి ఉంది. పవన్, అయితే మోడీకి భయం వేసినప్పుడల్లా ఈడీని ఉసిగొల్పుతారు అంటూ కూడా రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు చేశారు. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే 15 ఏళ్లలో దాదాపుగా 20 సార్లు నోటీసులు అందాయి. ఈ 20 ఏళ్లలో 15 పైగా నోటీసులు ఇచ్చారు.
10 గంటల పాటు విచారణలో కూర్చోబెట్టారని కూడా రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు చేశారు. అంటే మోడీ టర్మ్ వచ్చి 10 ఏళ్ళు అయ్యి ఇది 11వ సంవత్సరం నడుస్తోంది. మూడోసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అంతకుముందు యూపీఏ ప్రభుత్వంలోనే ఆయనకి నోటీసు వచ్చినట్టుగా ఒప్పుకుంటున్నారు. అలాగే మోడీకి ఎందుకు భయం రాబర్ట్ వాద్రాని చూస్తే? అంటే ప్రధానంగా పవన్ ఇక్కడ రాబర్ట్ వాద్రా సమన్లపై మరోసారి స్పందించడం జరిగింది. తనపై రాజకీయ కక్షతోనే మళ్ళీ సమన్లు జారీ చేయడం జరిగింది. తాను ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి కానీ అక్రమాలకు పాల్పడలేదు. రాజకీయంగా తనను గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఈడీలను ఉసుగొల్పుతుందని చెప్తుండ్రు. అయితే ఎలాంటి కేసులు పెట్టినా భయపడేదే లేదు. ఏదైనా న్యాయపరంగా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను. అయితే ఈడీ పంపించిన 2 సమన్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రాజకీయ ప్రతీకారంతోనే తనపై ఈ కేసు పెట్టారని కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రజల తరపున నేను మాట్లాడిన ప్రతిసారి ఈడీ అధికారులు తమను నోటీసులు జారీ చేస్తున్నారని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదు, ప్రజల పక్షాన్ని పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని కూడా రాబర్ట్ వాద్రా ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ అసలు.